ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మా, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ, బాధ్యతలు అధికంగా ఉంటాయి. శ్రమతో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. అంతేకాకుండా వృత్తిలో మంచి స్థాయిలో ముందుకు వెళ్ళడానికి చక్కటి ప్రయత్నాల వల్ల మంచి అవకాశాలు కూడా లభ్యమవుతాయి. నూతన ప్రదేశాల్లో నూతన అవకాశాలతో మీరు ముందుకు వెళుతూ అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంతాన వర్గం కూడా వారి యొక్క విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందడానికి అధిక శ్రమతో మంచిగా ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా సిస్టమేటిక్గా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరమైన విషయాల్లో మంచి ఫలితాలు పొందడానికి అన్ని విధాల అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే కృషి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా విదేశాల్లో ఉండే స్వదేశీ వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు పెడతారు. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క మెడికల్, ఇంజనీరింగ్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ శ్రమ పడుతూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల యొక్క దీవెనలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రమతో ముందుకు పెడతారు. తదుపరి రాశి మిథున రాశి. అమ్మ, ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆకస్మికంగా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఏదో రకమైన ఆటంకాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నిద్రకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ కొన్ని ఆటంకాలు, మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాల్లో మీడియేటర్షిప్లో మీరు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా నూతన నిర్ణయాలు, ఒప్పందాలు చేసుకునేటప్పుడు క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిపరమైన ప్రదేశాల్లో వ్యక్తులతో, కలీగ్స్తో మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా వీలైనంతవరకు ఘర్షణ రాకుండా, మాట పట్టింపు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అధిక శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు.